ఇంకో మీకు పెద్ద కామెడీ చెప్పనా, ఈయనకుండే వినాయకుడు ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉంది కదా, వాళ్ళిద్దరు లక్ష్మీదేవి కూతుళ్ళు అంటారు. అంట ఇంకంతకనే ఘోరం అది. కానీ తమాషా ఏంటి తెలుసా అండి, లక్ష్మీ గణపతి ఎవరో తెలుసా అండి, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఓ పుస్తకం వేశారు, 24 శిల్పాలు ఉన్నాయి. దాంట్లో ఒక శిల్పంలో అనిరుద్ధుడు అని ఉంటుంది, అచ్యుత మాధవ కేశవ అనిరుద్ధుడు అని. అనిరుద్ధుడికి 19 ముఖాలు, 9 ఇటు ఉంటాయి, మధ్య ముఖం ఏనుగు ముఖం. ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, ఆయన లక్ష్మీ గణపతి. మరి దత్తాత్రేయుడు ఆయన విష్ణువే, ఆయన దగ్గర లక్ష్మీదేవి ఎలా ఉంది, అనగా అనగా సమేత. ఇన్ని కథలుంటే పట్టించుకోరండి వాళ్ళును. అంటే దేవత లేనట్టు. దక్షిణామూర్తి అన్నది ఏమిటి అంటే విద్యకి మూలమైన స్వరూపంగా శంకరాచార్యుల వారి కాలంలోంచి వచ్చింది. అంచేత ఆ శంకర పరంపరలో ఉన్న వాళ్ళే దక్షిణామూర్తి స్తోత్రం అవన్నీ చెప్పారు. ఇప్పటికీ కూడా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో అక్షరాభ్యాసం చేస్తే ఇక్కడ వాళ్ళు దక్షిణామూర్తి అయినం అంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు హయగ్రీవాయనం అనే చేయిస్తారు, జ్ఞానానందమైన రాయిస్తారు.